ఈరోజు భారతీయ జనతా పార్టీ నల్లగొండ పార్లమెంటుకి సంబంధించిన విజయ సంకల్ప సభ హుజూర్నగర్ నియోజకవర్గ సభని నిర్వహించడం జరిగింది. ఈరోజు దేశం మొత్తం మోడీ 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 అంటూ ఉన్నారు. ఈరోజు దేశంలో భారతీయ జనతా పార్టీకి 400 సీట్లు రాబోతూ ఉన్నాయి. 400లో నల్లగొండ ఉండబోతూ ఉంది. దానికి ఈరోజు ఎక్కడికి పోయినా నల్లగొండ పోని హుజూర్నగర్ కానీ కోదాడ కానీ ఎక్కడికి పోయినా ప్రతి ఒక్కరు ఎవరికి ఓటేస్తారంటే కమలం గుర్తుకి నరేంద్ర మోడీ గారికి అంటా ఉన్నారు. దాంతోపాటు ఈరోజు మీరు చూస్తూనే ఉన్నారు, ఈ నల్లగొండలో వారసత్వ రాజకీయాలు అందరూ ఒకే కుటుంబాల వాళ్ళు వెళ్తూ ఉన్నారు. అందరూ ఆలోచించాలి. దాంతోపాటు నేను ఈరోజు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఇంతకుముందు చిన్న కుటుంబం నుంచి వచ్చి ఒక ఎమ్మెల్యేగా పనిచేసి ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేస్తూ ఉన్నా. నేను చెప్తా ఉన్నా, నేను గెలిచిన వెంటనే, ఎందుకంటే మీ అందరికీ తెలుసు, గెలిచిన రిజల్ట్ రాకముందే రిజల్ట్ అయితే ప్రతి ఒక్కరికి తెలుసు. రేపు గెలిచేది నరేంద్ర మోడీ, వచ్చేది భారతీయ జనతా పార్టీ అని. రేపు గెలవగానే ఈ 7 నియోజకవర్గాలకు సంబంధించి ఎంతసేపటికి యువతకు ఉద్యోగాల కోసం 50,000 ఉద్యోగాల కల్పనే 3 ఏళ్లలో ప్రయత్నంగా పెట్టుకుంటా ఉన్నాం. దానికి సంబంధించి ఇండస్ట్రియల్ కారిడార్ కానీ, దానికి సంబంధించి డ్రై పోర్ట్లు కానీ, దానికి సంబంధించి మన కంటైనర్ పార్కులు కానీ, హైవేలు కానీ, రైల్వేస్ కానీ, వీటన్నిటి కోసం ప్రణాళికలు వేస్తూ ఉన్నాం. మీ అందరికీ తెలుసు, మిగతా వాళ్ళకి తెలుసో తెలియదు, హుజూర్నగర్ ప్రతి విలేకరికి, ప్రతి మిత్రుడికి తెలుసు. ఎందుకంటే సైదిరెడ్డి వచ్చిండు, సైదిరెడ్డి చెప్పిండు అంటే చేస్తాడని. అంతకుముందు నేను ఒక మేనిఫెస్టో పెట్టిన మేనిఫెస్టోలో 100కి 120% టిక్కులు పెట్టినా కానీ ఒక్క పని కూడా మధ్యలో వదిలిపెట్టలే. ప్రతిదాని చెప్పినట్టు చేసుకుంటూ వచ్చిన. రేపు అదే విధంగా ఈ నల్లగొండ అభివృద్ధి కోసం, ఎందుకంటే నల్లగొండ పుట్టిన బిడ్డగా, నల్లగొండలో కష్టాలు చూసిన బిడ్డగా ఈ నియోజకవర్గానికి, ఈ నల్లగొండ జిల్లాకి ఏమేం కావాలో నాకు తెలుసు. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కటి అమలయ్యే విధంగా పనిచేస్తూ ఉన్నాం. ఈరోజు ప్రచారంలో మొత్తం కూడా దూకుడు పెంచిండ్రు. ఏ మూలకు పోయినా ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రభలో, భారతీయ జనతా పార్టీ నాయకులు ఈరోజు రోడ్ల మీద కనపడతా ఉన్నారు. ప్రచారాన్ని ప్రతి ఒక్కరు మేమే సైదిరెడ్డి, మేమే నరేంద్ర మోడీ అని పనిచేస్తూ ఉన్నారు. ఈరోజు అందరూ అనుకున్నారు ఈ మధ్య భారతీయ జనతా పార్టీ అంటే పోటీలో ఉండదేమనుకున్నారు ఒకప్పుడు. కానీ ఈరోజు భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది అంటా ఉన్నారు. ఎక్కడికి పోయినా, ఏ న్యూస్ పేపర్ చూసినా, ఏ పోల్లు పెట్టినా, ఏ సర్వేలు పెట్టినా ఈరోజు నెంబర్ 1లో ఉన్న ఈ నల్లగొండ నియోజకవర్గంలో అంటే భారతీయ జనతా పార్టీ. ఖచ్చితంగా రేపు మే 13 జరిగే ఎన్నికల్లో భారీ మెజారిటీ తోటి గెలవబోతా ఉన్నాం. దానికి తార్కాణమే ఈరోజు మా రామరాజు లాంటి వాళ్ళు, మా సోమన్న లాంటి వాళ్ళు చాలా మంది ఈరోజు జాయినింగ్ అవుతా ఉన్నారు. ప్రతి మూలలో ప్రతి ఒక్కరు కొత్త నాయకత్వం బిల్డ్ అవుతా ఉంది. ఉత్సాహవంతులు. నేను ఎప్పుడు చెప్తా ఉంటా, భారతీయ జనతా పార్టీలో ఒక కార్యకర్త ఉంటే 100 మందికి సమానం. ఒక్కడు 100 మందితో చేయగలుగుతారు. వాళ్ళంతా ప్రచారం కూడా తన వంతుగా వాళ్ళందరూ మేమే సైదిరెడ్డి అని పనిచేస్తూ ఉన్నారు. అందరు నాయకులు కలిసికట్టుగా ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గానికి, ఏ వీధికి ఆ వీధికి వాళ్ళు సొంతంగా ఇది మాదే అని మేమే నిలబడమన్నట్టు పనిచేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా రేపు జరగబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి కమలం గుర్తు ఓటు వేయబోతా ఉన్నారు. దానికి ఎందుకంటే కాంగ్రెస్ చెప్పిన అబద్ధాలు, కాంగ్రెస్ చెప్పిన అబద్ధపు హామీలు ఈరోజు ప్రజల దృష్టిలో ఉన్నాయి. మొత్తం నాగార్జున సాగర్లో నీళ్లు ఇవ్వకుండా కొన్ని వేల ఎకరాలు పంట ఎండిపోవడానికి కారణమైంది. ఈరోజు కాదు కదా, కొనేవాడు దిక్కు లేకుండా పోయిండు. ఈరోజు పంటల తరుగులు తీస్తూ ఉన్నారు. ఎక్కడికి పోయినా ఇసుక ట్రాక్టర్లు, మట్టి ట్రాక్టర్లు, పేకాట క్లబ్బులు మళ్ళా స్టార్ట్ అయినాయి. తప్ప జనం కోసం పనిచేసే వాళ్ళు కాదు వీళ్ళు. కాబట్టి ఆలోచించండి, మొన్న చేసిన తప్పులు సరిదిద్దండి. ఏదైతే రేపు ఏ పార్టీకి ఓటేస్తే ఈ దేశానికి మంచిది, ఏ పార్టీకి ఓటేస్తే ఈ దేశం అభివృద్ధి చెందుద్ది అని మీరందరూ ఆలోచించుకొని కమలం గుర్తుకు ఓటేసి గెలిపించాలని మీ అందరినీ కూడా పేరున ప్రార్థిస్తా ఉన్నా. భారత్ మాతాకి.